నేను 2027 జాన్వరి 1కి ఎలా ఉండాలి, నా ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, నా హెల్త్ కావచ్చు, నా ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి. హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్తో ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన అన్ని సబ్జెక్టుల మీద చాలా వరకు క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం, ఓకేనా. అలాగే మన సెకండ్ ఛానల్ అయిన వాహినీస్ డిఎస్సి వరల్డ్ని కూడా స్టార్ట్ చేసి అందులో డైలీ కరెంట్ అఫైర్స్ అయితే వస్తాయండి, ఓకేనా. సో ఈరోజు ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటంటే, రేపటితో మనకి ఈ ఇయర్ అనేది ఎండ్ అయిపోతుంది. మరి ఈ ఇయర్లో మనం ఏం సాధించాలనుకున్నాము, ఏం సాధించాము, ఏం సాధించలేకుండా ఉండిపోయాము అనేది ఒక్కసారి మనకి మనంగా ఆలోచించుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఏం సాధించాలనుకుంటున్నాము, దానికోసం ఏ విధంగా కష్టపడాలనుకుంటున్నాం అనేది ఒక ప్రణాళిక అనేది మీరు రేపే వేసుకోండి. అది న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే న్యూ ఇయర్కి చాలామంది ప్రణాళిక వేసుకుంటారు, ఆ రోజు అది వేస్ట్ అయిపోతుంది కదా. అలా కాదు, రేపే ఒక ప్రణాళిక అనేది వేసుకోండి. నేను 2027 జాన్వరి 1కి ఎలా ఉండాలి, నా ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, నా హెల్త్ కావచ్చు, నా ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఏ విధంగా ఉండాలి అనేది మీరు ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి. దానికోసం మీరు ఏ విధంగా కృషి చేయాలి, మీరు ఏ విధంగా కృషి చేస్తే వాటిని మీరు పరిష్కరించుకోగలరు అనేది కూడా ఒక ప్రణాళిక అయితే మీరు రేపే వేసుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే, ఒకవేళ వాటిని సాధించలేకపోయినా వాటిని సాధించడానికి మీరు చేసే ప్రయత్నం మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా జీవించగలగనిస్తుంది. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న మాట అండి. ఎందుకంటే గత సంవత్సరం 2024 డిసెంబర్ 31న నేను ఒకటి అనుకున్నాను. దానికోసము నాకు ఒక అలవాటు ఉంది, డైరీ రాసే అలవాటు ఉందండి. ఆ డైరీలో ఇలా 2026 వచ్చేసరికి ఏదో ఒక విధంగా నేనైతే సెటిల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా విద్యతో కావచ్చు, నా వాక్చాతుర్యంతో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, లేదా టీచర్ అనే వృత్తిలో కావచ్చు, ఖచ్చితంగా స్థిరపడాలి అని చెప్పి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను. దానికోసం ఈ 1 ఇయర్ కూడా చాలా 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 కష్టపడ్డాను. ఆ కష్టపడే ప్రయత్నం అనేది నాకు చాలా సంతృప్తినిచ్చింది. అఫ్కోర్స్ చాలా కారణాల వల్ల 1-2 మార్కులు నేను ఓడిపోయి ఉండొచ్చు, బట్ అందరి మనసుల్ని గెలిచాను. నేను ఏదైతే కష్టపడ్డానో, నా టైం టేబుల్ ఏదైతే ఉందో అది చూసిన వాళ్ళందరూ కూడా శభాష్ అనేలాగా అయితే నేనైతే ఉండగలిగాను. ఎందుకంటే ఒక హోమ్ మేకర్గా నేను ఇది సాధించడం అనేది నాకు, మీకు, మనందరికీ చాలా మంచి విషయం అనేది నాకు తెలుసు. అలాగే మీరు కూడా ఏదో ఒక టార్గెట్ పెట్టుకుంటే, నేను అలా డైరీలో రాసుకోబట్టే ఇప్పుడు నేను డిఎస్సి మిస్ అయినా సరే నేను మీతో ఇలా ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాను. అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకొని అది సాధించడానికి ఒక ప్రణాళిక అనేది వేసుకొని ఆ సంవత్సరం మొత్తం కష్టపడి ఆ ఇయర్లో అది సాధించగలిగితే ఆ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇంకేది ఇవ్వలేదు. ఒకవేళ అది సాధించలేకపోతే నెక్స్ట్ ఏంటి అనేది కూడా మీ డైరీలో మీరు రాసుకోండి, ఓకేనా. ఖచ్చితంగా డైరీ అయితే ఒకటి పెట్టుకోవాలండి. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఎంత కష్టపడ్డాము, మన పాస్ట్ ఏంటి, మన ప్రెజెంట్ ఏంటి, మన ఫ్యూచర్ ఎలా ఉండాలనేది మనకు ఒక క్లారిటీ ఉంటుందండి. అది మనకి మనమే చెప్పుకునే మాటలు అనమాట డైరీ, ఓకేనా. సో అది పర్సనల్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు మీరు ఒక పేజ్లో రాసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ మొత్తం నేను ఏ విధంగా కష్టపడాలి, నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి నా పొజిషన్ ఏంటి, నా హెల్త్ కోసం నేను ఎంత టైం తీసుకోవాలి, నా హెల్త్ బాగుంటేనే నా ఫ్యామిలీ హెల్త్ బాగుంటుంది. సో దానికోసం నేను ఏం చేయాలి. సో ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు క్లియర్గా అందులో రాసుకోండి. 2026 జనవరి 1 నుంచి ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో దాని ప్రకారం ఒక్క రోజు కూడా మళ్ళీ మిస్ చేయకూడదండి. అందులో అస్సలు మొహమాటమే ఉండకూడదు. ఒక్క రోజును కూడా వేస్ట్ చేయడానికి వీల్లేదు, ఓకేనా. ఏదో ఒక విధంగా మన కోసం మనం ప్రొడక్టివ్గా ఆలోచించాలండి. సో మనకి అది ఉపయోగపడిందా లేదా ఆ పని అనేది మనం ఆలోచించుకుంటూ ఆ పనిని చేయాలన్నమాట. సో దానివల్ల వేరే వాళ్ళకి నష్టం కలగకూడదు, మనం నష్టపోకూడదు,
అదన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అయితే మీ టార్గెట్ని పెట్టుకోండి. నేను పెట్టుకున్నాను, అది సాధించలేకపోయినా వేరే విధంగా సాధించడానికి నేను ఇప్పుడు మీ ముందుకి ఇలా వచ్చి ప్రయత్నిస్తున్నానండి. సో ఏదో విధంగా మనలో ఉన్న టాలెంట్ని బయట పెట్టాలి. సో అది బయట పెట్టాలంటే దానికోసం కష్టపడాలి, టైం పెట్టాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. సో అవన్నీ ఎలా చేస్తే సక్సెస్ అవుతాను అనేది మీకు మీరుగా ఒక ప్లానింగ్ అయితే వేసుకోండి. ఓకేనా? సో నేను నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఇలా ఉన్నాను, దీనివల్ల నేను ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాను, ఈ సమస్యలు నాకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంకా అవసరం లేదు, వాటిని నేను వదిలించుకోవాలనుకుంటున్నాను, దానికోసం నేను ఏం చేయాలి, ఇది ఆలోచించి డైరీ రాసుకోండి, డైరీ కొనండి. న్యూ ఇయర్ నుంచి మీ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నారో, మీలో వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆస్వాదిస్తూ అవే మార్పుల్ని సంవత్సరం చివరి వరకు కొనసాగించి ఖచ్చితంగా 2027 అనేది వచ్చేసరికి మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. మీతో పాటు మీకు నాకు వచ్చిందేదో మీకు నేర్పిస్తూ మిమ్మల్ని నా మాటలతో ఇన్స్పైర్ చేస్తూ నా ఏదైతే నా ఎడ్యుకేషనల్ ఛానల్ ఉందో దాని ద్వారా మీకు ఎంతో కొంత సమాచారాన్ని ఇస్తూ మీ అభివృద్ధికి పాటుపడుతూ నేను కూడా అభివృద్ధి చెందాలి. ఈ ఛానల్ పరంగా కావచ్చు, నా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, నా కిడ్స్ విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కదాన్ని కూడా కేరింగ్గా చూసుకుంటూ నేను కూడా సక్సెస్ అవ్వాలని నేను కూడా ఒక డీటెయిల్డ్గా అయితే రేపు రాసిస్తాను. మీరు కూడా రాసేయండి. ఓకేనా? సో అందుకే ఈరోజు వీడియో చేశాను అనమాట. మరి ఈరోజు చేస్తేనే కదా మీరు ఏం చేయాలనేది ఆలోచించుకొని రేపు రాసుకోగలరు, డైరీ కొనుక్కోగలరు. సో అందుకని ముందు రోజే చేసి పెట్టాను అనమాట. ఓకేనా? ఇది నా సజెషన్ మాత్రమే, నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్పిన విషయం మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. అలాగే అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, బాయ్.